మొత్తంగా పహల్గామ్ దాడి తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నాయి. అటు బంగ్లాకి సంబంధించిన సైనికులు కూడా పాక్ బోర్డర్ కి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్కన అటు కొంతమంది రెచ్చగొట్టే కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఎగువ సభలో సెనేటర్ పాల్వాయిషా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. మరొక పక్కన పాకిస్తాన్ కి వెళ్లేందుకు కూడా పాకిస్తాన్ పౌరులకి భారత ప్రభుత్వం కొంత వాగా బోర్డర్ కి వెళ్లేందుకు కూడా మరికొంత సమయం ఇచ్చిన నేపథ్యంలో ఊరట్ లభించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే అటు సెనేటర్లు ఎగువ సభలో పాకిస్తాన్ లో చేసినటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం లేగుతోంది. స్వయంగా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇటుకలు ఇస్తారు అని చెప్పి బాబ్రీ మసీద్ కి సంబంధించిన నేపథ్యంలో అటు ఆ వ్యాఖ్యలతో పాటు యుద్ధ మేఘాలకి సంబంధించిన కాస్త పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న వరుస కీలక పరిణామాలన్నిటిపై అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతకి దాదాపు 26 మంది భారతీయులు చనిపోయిన అనంతరం కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. మరోవైపు పాక్ సంబంధించిన నేతలంతా కూడా వరుసగా భారత్ టార్గెట్గా అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా భారత్ పాక్ ఉద్రిక్తుల మధ్య పాక్ నేతలు రెచ్చగొట్టే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ సెనేటర్ పల్వషా మహమ్మద్ జైఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాకిస్తాన్ సైనికులే పునాది వేస్తారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను ఆర్మీ చీఫ్ మునీర్ స్వయంగా ఇస్తారని పాక్ సెనేటర్ వ్యాఖ్యలను భారత్ అత్యంత తీవ్రతంగా కూడా ఈ అంశాన్ని ఖండిస్తుంది. ఇక సిక్కు సైన్యం దాడి చేయదు పల్వషా, ఎందుకంటే పాక్ సిక్కులకి గురునానక్కి సంబంధించిన భూమి అనే అంశాన్ని కూడా మాట్లాడుతూనే బలహీనులు కాదు గాజులు తొడుక్కోలేదనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. పాక్ సైనికులు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా అనే అంశాన్ని చెప్తూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఎక్కడైతే రామ మందిరం ఉందో అక్కడే బాబ్రీ మసీద్ని సైతం కూడా మరోసారి నిర్మాణానికి చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాం, ఆర్మీ చీఫే దీనికి మొదట ఇటుకను అందిస్తారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తూ కూడా విరుచుకుపడుతున్నారు. కావాలనే భారత్ను రెచ్చగొట్టే విధంగా కూడా పాక్ సెనేటర్ వ్యాఖ్యలు ఉండడం కూడా అత్యంత దౌర్భాగ్యం అన్న అంశాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఈ అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పాల్సి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్కు భద్రత పెంచింది పాక్. ఇప్పటికే పహల్గామ్ దాడిలో హఫీజ్ అస్సా ఉందనే అంశం కూడా చాలా స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో భారత నిఘా వర్గాలు సైతం కూడా హఫీజ్ సయ్యద్ భద్రతను 4 రెట్లు పెంచినట్టు కూడా పాక్ 4 కిలోమీటర్ల దూరంలోనే ఒక నివాసంలో కూడా హఫీజ్ సయ్యద్ ఉంటున్నట్టు కూడా ఇప్పటికే భద్రతకు సంబంధించి కావచ్చు భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ సైతం కూడా ఈ అంశాన్ని గుర్తించింది. ఇక ముఖ్యంగా పాక్ సెనేటర్ వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఎక్కడైతే తుపాకీ కాల్పులు దాదాపు 20 నుంచి ఈ రోజు వరకు కూడా 7 సార్లు ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు, కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న అంశాన్ని కూడా భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్నంతా కూడా ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా నిన్న కొంత 2 దేశాలకు సంబంధించిన జనరల్ సైతం కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏ విధంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ విధంగా తూట్లు పొడుస్తున్న అంశంలో కూడా ఆ అంశాన్ని వివరించింది. భారత్ ఈ అంశంలో అత్యంత సీరియస్గా తీసుకుంటుంది. ఏకంగా ఇప్పుడు అయోధ్యలో ఏకంగా తాము కూడా బాబ్రీ మసీద్ నిర్మాణానికి మొదటి ఇటుకను అందిస్తాము, ఏకంగా పాక్ సైన్యాధికారి ఇటుకను అందిస్తారని చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం కొంత పాక్ దుశ్చర్యలను కూడా గమనించాల్సి ఉంటుంది. కావాలనే భారత్ను రెచ్చగొట్టే విధంగా భారత్నే లక్ష్యంగా కూడా వారు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా భారత సైన్యం కావచ్చు భారత ప్రభుత్వం కావచ్చు అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు అటు భారత ఆర్మీ కావచ్చు ఏ విధంగా పాక్ మాటలు కావచ్చు పాక్ ఏ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న అంశంలో కూడా పూర్తిగా కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఎన్ఐఏకి సంబంధించి పహల్గామ్ దాడి జరిగిన తర్వాతకి ఎన్ఐఏకి సంబంధించి కీలక ఆధారాలు కూడా లభించాయి. ఎన్ఐఏ దాడి ఘటనలో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కమాండర్గా హుస్సేన్ మూసా నాటి సందర్భంలో ఏ విధంగా శిక్షణ పొందారు, ఏ విధంగా ఉగ్రదాడిలో పాల్గొన్నారు, ఏ విధంగా పహల్గామ్లో కావాలనే 3 ఉగ్రవాదులు ఏ విధంగా మెయిన్ గేట్ని బ్లాక్ చేస్తూ అదేవిధంగా మిగతా 2 కూడా విరుచుకుపడిన వైనాన్ని కూడా మనం చూసాము. కావాలనే కుట్రపూరితంగా చేశారు, ఒక రెక్కి